ప్రజలను విభజించే పాలిస్తున్నారు మీరు. కులాలు వద్దని ఒకవైపు చెప్తారు, మళ్ళీ మీరు ఇచ్చినప్పటి నుంచి కులాలను ఒకటే మళ్ళీ కలిపి విడివిడిగా చేస్తూ ఉంటారు. జనసేన పార్టీ ప్రభుత్వంగానే తీసుకొచ్చిన రోజున జనసేన ప్రభుత్వాన్ని జనసేన ప్రభుత్వాన్ని స్థాపించిన రోజున అట్లే దూరం లేదు, నేను ఈ బీసీ హాస్టల్స్ ఎస్టీ హాల్స్ రద్దు చేసి అన్ని కులాల పిల్లలకి ఒకటి హాస్టల్ తీసుకొస్తాను. నేను డబ్బులు వాళ్ళ కార్పొరేషన్ నుంచి హాస్టల్స్ తీసుకొద్దాం. మేము ఈ ఫండ్స్ నుంచి గవర్నమెంట్ ఫీజులు పే చేయమండి. జనసేన శక్తి ఏంటంటే ఇంట్లో నుంచి రాని ఆడపడుచులు కూడా ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే శక్తి జనసేన పార్టీ ఇచ్చింది. వయస్సుతో ఇంట్లో కూర్చునే కాకుండా ఇంత యువకులతో సమానంగా ఒక అమ్మ తల్లి రాగలిగేంత శక్తి జనసేన పార్టీకి ఉంది. వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. ఇదే మార్పు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి సభకు ఇలా వస్తారా, ఒక చంద్రబాబు గారి సభకు వస్తారా, లోకేష్ సభలకు వస్తారా? రారు. కదలాలి, గుండె లోపల నుంచి స్ఫూర్తి రావాలి. ఎందుకంటే నేను నిజంగా అంత ప్రేమిస్తాను, చచ్చిపోతాను మీకోసం, అవసరమైతే ప్రాణాలు తీసేసుకుంటాను అభివృద్ధి కోసం. రిలయన్స్ వాళ్ళ గురించి మాట్లాడంటే భయపడతారు అందరూ. నాకు ఆ భయాలు ఉండవు. ఎందుకంటే నేను నమ్మింది మన తల్లులు బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, వారి మనవాళ్ళు బాగుండాలి. అందుకు మనకు భయాలు లేవు. ఎందుకు ప్రభుత్వం రాగానే హాస్టల్స్ లో కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టిస్తాను. మీ అందరికీ తెలుసో లేదో, నాకు నారాయణ గారు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను ఆయనకి తెలియదుగా, నాకు ఆయన తెలుసు. మంత్రి నారాయణ గారు, నారాయణ కాలేజీలు, చైతన్య కాలేజీలు, వీళ్ళందరూ నాకు ఎలా తెలుసు అంటే, నేను నెల్లూరులో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నారాయణ గారు ట్యూషన్ చెప్పేవాళ్ళు, ఫిజిక్స్ లెక్కలు ట్యూషన్ చెప్పేవాళ్ళు, నా స్నేహితులు వెళ్ళేవాళ్ళు. అలా ట్యూషన్